గురువుగారు, ఏది చేయాలన్నా కానీ డబ్బు చాలా అవసరం. ఏదైనా 10 రూపాయలది కొందామన్నా కానీ, అరే నా దగ్గర 5 రూపాయలే ఉన్నాయి కదా, ఇంకో 5 రూపాయలు ఎలా సంపాదించాలి అని చాలా మంది టెన్షన్స్ పడుతూ ఉంటారు. ఉన్న వాళ్ళంటే పర్లేదులేండి, మిడిల్ క్లాస్ అంటే ఇంకా దానికంటే తక్కువ బీద స్థానంలో ఉంటే డబ్బు కోసం డబ్బు కావాలి అనేసి చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్ని జాబ్స్ చేసినా అంటే ఎంత పని చేసినా కానీ డబ్బు మాత్రం తక్కువగా వస్తూ ఉంటుంది. ఎక్కువ డబ్బు కానివ్వండి, లేదు డబ్బు రావాలి అంటే ఏం చేయాలంటారండి? ఇక్కడ వచ్చేకాడికి ధనం మూలం ఇదం జగత్. ఈ జగత్తు అంటే ఈ ప్రపంచం అంతా ధనం అనేటువంటి ఒక వస్తువు పైన తన చుట్టూ పరిభ్రమణం చేస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. అలాగే మనిషి డబ్బు చుట్టూ తిరుగుతున్నాడు, మనిషి చుట్టూ కష్టాలు తిరుగుతున్నాయి అని మనం అనుకోవచ్చు. ఈ కష్టాలు తిరగడానికి మనకు డబ్బే ప్రధాన కారణం. అంటే ఇక్కడ వచ్చేకాడికి ఎవరి విజ్ఞానం మేరకు వాళ్ళకు డబ్బు సంపాదించుకోగలరు. అంటే ఇప్పటి వరకు ఎవరికి తెలియనటువంటి ఒక విద్య ఒక వ్యక్తికి తెలిస్తే ఇంకెవరికి తెలియదు. ఆ విద్యను అతను మార్కెట్లోనూ సమాజంలో దాన్ని చూపెడితే ప్రత్యేకతకు అతనికి కావాల్సినంత డబ్బులు వస్తుంది. ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టగలిగేది ముగ్గురే. ప్రపంచాన్ని బాగా మాట్లాడగలిగిన వాడు, అందమైన స్త్రీ, విద్యావంతుడు. విద్యావంతుడు అంటే ఏమి? ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు, ఆయన క్వాలిఫికేషన్ ఎవరు తెలుసు? ఆయన బ్యాటింగ్, ఆయన క్వాలిఫికేషన్. ప్రపంచ స్థాయి క్రికెటర్. ఐశ్వర్యరాయ్ లేకపోతే ఇంకెవరో ఒక పెద్ద టాప్ హీరోని ఉంటుంది, ఆమె క్వాలిఫికేషన్ ఎంతవరకు చదివింది ఎవరు తెలుసు? ఆమె యొక్క సౌందర్యమే ఆమె యొక్క క్వాలిఫికేషన్. బాగా మాట్లాడగలిగిన వాడు అంటే బెస్ట్ స్పీకర్, ఫస్ట్ విన్నర్. బాగా మాట్లాడగలిగిన వాడు మొదటి విజేత. ఎప్పుడు మాట్లాడతాడు? తాను చెప్పబోయే విషయం పైన పరిపూర్ణమైన అవగాహన ఉన్నప్పుడు. ఒక పొలిటీషియన్ అనుకుందాము, మంచి స్పీకర్ అవుతాడు, మంచి వాగ్దాటి ఉంటుంది, ప్రజలు మెప్పిస్తాడు, రంజము చేస్తాడు, ఓట్లేసి గెలుస్తాడు. అతను క్వాలిఫికేషన్ అది. ఇట్లా ఏదో ఒక ప్రత్యేకత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రత్యేకత లేని వాళ్ళు ఉంటారు. ఆ ప్రత్యేకతకు పదును పెట్టి దాన్ని అమల్లో పెడితే డబ్బులు వస్తుంది. ఈ నాకేమీ తెలియదు, నాకేమీ చేత కాదు అని ఏడిస్తే ఏమొస్తుంది? నీకు ఏమీ తెలియనప్పుడు ఎందుకు ఇవ్వాలి ప్రకృతి నీకు డబ్బులు? నీకు తెలుసు, తెలిసిన దాన్ని నువ్వు గుర్తు తీసుకోవడం లేదు, వెలికి తీసుకోవడం లేదు. ఒక కాళ్ళు లేని, చేతులు లేని ఒక వ్యక్తి ఉంటాడు. అతను కాళ్ళతో చాక్ పీస్ ఎత్తుకుని రోడ్లో బొమ్మలు వేస్తూ ఉంటాడు. మనం చేతితో వేస్తే కూడా అంత అందంగా రాదు. అతని టాలెంట్ ఏమి? చేతులు లేకపోయినంత మాత్రం బయట రాలేదా? వచ్చేసింది, కాళ్ళ ద్వారా వచ్చేసింది. అతను ఎండలో వేస్తూ ఉంటాడు, రోడ్డు కాళ్ళు మనకు కాలిపోతాయి. అటువంటి ఎండలో ఎండ అతనికి తెలియదు, స్పర్శ కూడా ఉండదు. ఎండలో అతను పూర్తిగా పెద్ద బొమ్మ వేస్తాడు. అతను ఎండను గుర్తు తెచ్చుకోడు, ఆటోమేటిక్గా ఎండ అతనికి వేడి కలిగించదు. ఆర్ట్ పైన ఉంటుంది అతనికి. మరి టాలెంట్ బయట వచ్చింది కదా. అభినందించే వాళ్ళంతా కొంత డబ్బులు ఇస్తారు కదా అతనికి. మరి అతను ఏమన్నా ఇక్కడ ఇన్స్టిట్యూట్లకి వెళ్ళి పెద్ద పెద్ద ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి కోచింగ్ తీసుకొచ్చాడా? తెలియదు. అతను బొమ్మ వేయాలనుకుంటాడు, చేతితో వేయలేనంత అద్భుతంగా కాలుతో వేస్తాడు, కలర్లు వేస్తాడు దానికి. మళ్ళీ మరి ఎలా సాధ్యమవుతుంది? అతని ప్రత్యేకతను బయటకు తీసుకున్నాడు. ప్రతి ఒక్కరు తమ ప్రత్యేకతను బయటకు తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి భగవంతుడు కొంత, అదే ఒక కొటేషన్ ఉంది, ఎంత నష్టపోయినా భవిష్యత్తు మాత్రం మిగిలే ఉంటుంది. నువ్వు ఎంతైనా నష్టపో, నీ భవిష్యత్తు మాత్రం మిగిలే ఉంటుందంట. నేనంతా నష్టపోయినా నేను బతకాల్సిన అవసరం లేదు, సూసైడ్ చేసుకుంటానంటే ప్రకృతి కోపం వస్తుంది. అంటే ఇచ్చిన దేహాన్ని బలవంతంగా చంపేస్తావా? మళ్ళీ ఇంకో మనిషి జన్మే రాదు. మన అవకాశాన్ని ధ్వంసం చేస్తాం, బలవంతంగా ఈ బాడీలోంచి బయట తీసేసాడు. అలా చేయకూడదు. ఎంత నష్టపోయినా భవిష్యత్తు మిగిలింది కదా. చచ్చిపోవడంలో ధైర్యం కావాలి, దానికి మించిన ధైర్యం లేదు. ఆ ధైర్యాన్ని బతకడానికి ఆ టైంలో చూపిస్తే ఇంక వారికి మించి బతికేవాళ్ళు. ఈ ఫార్ములా తెలియకుండా చచ్చిపోతుంటారు. కాబట్టి వాళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటి? ఎవరికి తెలియదు, మనకేం తెలుసు అని ఆలోచిస్తే ప్రతి ఒక్కరిలో ఒక గొప్పతనం ఉంది. ఇప్పుడు నెమలు ఉంది, నెమలి ఆడ మగ నెమలు కలవు, కానీ పిల్లలు పెడతాయి. ప్రకృతిలో అదొకటే అలా చేస్తుంది. గుర్రం ఉంది, నిల్చుకుని నిద్రపోతుంది, పడుకొని నిద్రపోదు. లైఫ్ టైం అది పడుకునేదంటే మళ్ళీ చనిపోతుంది అర్థం. దాని ప్రత్యేకత అది. ఇట్లా ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంది. అసాధ్యమైన అతీతమైనటువంటి ప్రత్యేకతలు ప్రతి ఒక్కరికి ఉంది, ప్రతి జీవికి ఉంది. క్రౌంచ పక్షి అని ఒకటి ఉంది, అది గుడ్లు పెడుతుంది. ప్రతిరోజు వచ్చి ఆ గుడ్లను కళ్ళతో ఉరుము చూస్తుంది, కొంచెంసేపు కళ్ళలోంచి ఎనర్జీ రిలీజ్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది. దానిపైన కూర్చొని అన్ని పక్షులకు పొదగదు, కొంతసేపు వస్తుంది, ఆ గుడ్లను తీవ్రంగా చూసి రిలీజ్ చేస్తుంది, పిల్లలు పుడతాయి.
మరి దానికి ఆ ప్రత్యేకత ఏంటి ఎట్టించింది? దానికి నమ్మకం, దానికి ఆ క్వాలిటీ, ఆ టాలెంట్, ఆ అతీతమైన శక్తి ఉంది. మరి చీమలు ఉన్నాయి, వర్షం పడిపోయే ముందు తమ ఫుడ్ని ఫాస్ట్గా ఎత్తుకెళ్ళిపోతుంటాయి. అవునండి. అంటే చీమలు కానీ అంత టెన్షన్గా పరిగెత్తుంటే వర్షం పడుతుంది, కంపల్సరీ పడుతుంది. మేఘాలు 1% ఉండవు, సాయంత్రం కింద వర్షం పడుతుంది, ఆవిడ కనిపెట్టేస్తాయి. సముద్రం చేపలు ఉంటాయి, సునామీ రాబోయే ముందు ఎక్కడ సునామీ వస్తుందో ఆ ప్రాంతాన్ని వదిలి దూరం కొన్ని కిలోమీటర్ దూరం వెళ్ళిపోతాయి. భూకంపాలు వచ్చే ముందు ఎలుకలు ఏం చేస్తాయి, ఆవిడని ప్లేస్ని మార్చేస్తాయి, సరైన ఆ భూకంపం వచ్చే ప్రాంతాన్ని వదిలేసి దూరం వెళ్ళిపోతాయి. వాటికి అదొక అతీతమైన శక్తి ఉంది. సునామీ వచ్చినప్పుడు ఒక జంతువు చనిపోయినట్టు మనకి ఏమైనా తెలిసిందే? లేదు. ఎన్నో జంతువులు, ఎన్నో పక్షులు ఉన్నాయి. ఇన్ని పక్షులు చనిపోయి, ఇన్ని ఏనుగులు చనిపోయినా ఎక్కడా లేదు, మనుషులే చనిపోయారు. మరి ఎవరు ఫోన్ చేసి చెప్పారు వాటికి? ఎవరున్నా? మరి మనిషికి ఎందుకు లేదు? మనిషికి ఉంది. కాబట్టి ఇక్కడ డబ్బులు అనేది సమస్య కాదు, మనలో మనం గుర్తించకపోవడం సమస్య. ప్రతి ఒక్కరి సామర్థ్యాన్ని వాళ్ళు గుర్తించి వెలికి తీసుకునే విధానం తెలియకపోవడం సమస్య. మనిషి జీవితం అనేది ఒక లాజిక్, అంటే ఒక ఫార్ములా. మనం ఏ ఫార్ములాలో, ఏ లాజిక్లో మనం ఈ సమాజాన్ని ఫేస్ చేయాలి అనేటువంటి దీన్ని కనుక్కుంటే చాలు. లైఫ్ ఒక లాజిక్, ఆ లాజిక్ తెలియకపోతే లైఫ్ చాలా సమస్య. కాబట్టి ఇది తెలియని వాళ్ళందరికీ అంటే నేను మంచోడు అంటే మంచితనం మన నాలుగు గీసుకోవాలని కూడా పనికిరాదు. మంచివాడు అంటే చేతగాని వాడని చెప్పేదానికి బదులు మంచివాడు అని చెప్పుకోవాలి, అది ఉండాల్సిందే. కానీ జీవితాన్ని అదే ఉద్ధరింప చేయదు. సమర్థవంతుడు, సామర్థ్యం కలిగిన వాళ్ళు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, హైట్ వెయిట్ బాగుంటాడు, ఆర్మీ సెలక్షన్కి వెళ్తాడు, ఏమి చదువుకోండి, సర్టిఫికెట్లు ఏమి లేవు, డాక్యుమెంటే లేదు, ఆధారాలు లేవు, మినిమం క్వాలిఫికేషన్ ఒకటి కావాలి కదా. కనీసం 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు అర్హులు, ఈ హైట్ ఈ వెయిట్ ఉన్న వాళ్ళు. ఆ కనీస అర్హతలు లేకుండా ఎంతో పొడు నేను తాటి చెట్టు పొడు అంటే తీసుకోరు, ఒక విధానం ఉంటుంది. కాబట్టి మనం బతకడానికి కావాల్సిన కనీస అర్హతలు, సామర్థ్యము, తెలివి అన్నీ మనకు ఉన్నాయి. వాటిని మనం వెలికి తీసుకోవాల్సిన బాధ్యత మనది. అందుకే ఉద్ధరైన ఆత్మన ఆత్మానం, ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలని శ్రీకృష్ణ భగవాన్ వారు చెప్పారు. ఇంకొకరు ఉద్ధరించేది ఏం లేదు. ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి, ఎవరిని వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. కాబట్టి మనకున్న ప్రత్యేకత ఏంటి, దాన్ని మనము ఎలా ప్రజెంటేషన్, మన సమాజంలోకి ఎలా దానితో వెళ్ళాలి అనేటువంటి ఫార్ములా ఆలోచించుకుని కళ్ళు మూసుకొని ఒక పెద్ద పర్వతం పైకి వెళ్ళిపోయి సాయంత్రం వరకు కూర్చోండి, ఒక 2 లీటర్ వాటరు, కొద్ది స్నాక్స్ ఎత్తుకెళ్ళి, ఖచ్చితంగా వాళ్ళ ఫార్ములా తెలుస్తుంది. అప్పుడు ఆలోచించగలుగుతారు, డీప్గా ఆలోచించగలుగుతారు. ఆలోచిస్తే నిజమైన ఆలోచన వస్తుంది. ఆలోచించకుండా అనాలోచితంగా ఆలోచిస్తే ఏం ఆలోచిస్తున్నారా బాబు నువ్వు అంటారు కదా. అంటే సరిగ్గా ఆలోచించడం లేదని. ప్రకృతి దాని నీకు ఇది పరిస్థితి, నీకున్న ప్రత్యేకత మీ ఊర్లో ఎవరికి లేదు, ఇది నువ్వు చూపిస్తుంది. అందుకు ఎవరితో వాళ్ళు మాట్లాడాలి, ఎవరితో వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయాలి. నీతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయి, నీతో నువ్వు మాట్లాడని వివేకానంద స్వామి చెప్పాడు. అర్థం చూసి మాట్లాడు. నీతో నువ్వు మాట్లాడలేకపోతే నువ్వు ప్రపంచంతో మాట్లాడలేవు. ముందు నిన్ను చూడు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నీ లిప్స్ మూమెంట్ ఏంటి, నీ ఐస్ ఏంటి, కరెక్ట్గా ఉందా, అది గమనించుకో, చెక్ చేసుకో. ఒక్క వ్యక్తిని నిన్ను నువ్వు చూసి మాట్లాడుకో, ఒక 1000 మందిని చూసి స్టేజ్ పైన ఎలా మాట్లాడగలుగుతావు, స్టేజ్ ఫియర్ వస్తుంది. కాబట్టి నీతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయనారు. కాబట్టి ఎవరిని వాళ్ళ అంతఃప్రయాణం చేస్తే వాళ్ళ సామర్థ్యం ఏంటో బయటకు వస్తుంది. ఇక్కడ ఎవరు అసమర్థులు లేరు, ఫస్ట్ పాయింట్. ఒకవేళ చూడండి అసమర్థులు ఉంటే అది వాళ్ళ వ్యక్తిగతం, అతను బోర్డు పెట్టుకుంటున్నాడు నేను అసమర్థుడిని. అసమర్థులు ఎవరు లేరు, సమర్థులు కాబట్టి మానవ జన్మ వచ్చింది. అసమర్థుడు చేతులు లేని వ్యక్తి డ్రాయింగ్ చేస్తున్నప్పుడు చేతులు కాళ్ళు బాగుండి అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి వ్యక్తి ఎన్ని అద్భుతాలు చేయకూడదు, చాలా చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు. ఈ జీవితం అయిపోయేలకు 100 సార్లు కలవచ్చు కనీసం. కాబట్టి ప్రతి ఒక్కరూ సమర్థత ఉన్న వాళ్ళే. ఇక్కడ ఏం చేయాలి అని కన్ఫ్యూజన్లోకి వెళ్ళేదానికన్నా మనసు పెట్టి ఆలోచించుకుంటే వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళు గుర్తిస్తే ప్రతి ఒక్కరూ కోటీశ్వర్లే. ఇది నేను చెప్పదలుచుకునేది.